హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనందరం కూడా సిపి బ్రౌన్ పేరు వినే ఉంటాం. రాజమండ్రిలో గోదావరి దగ్గర కాటన్ దొరకి విగ్రహాన్ని కట్టించారు మన వాళ్ళు. బ్రిటిష్ నుంచి వచ్చిన వాళ్ళలో మనకి కొంతమంది మేలు చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎవరైతే మేలు చేశారో వాళ్ళని మన వాళ్ళు ఇప్పటికీ పొగుడుతూనే ఉన్నారు, కీర్తిస్తూనే ఉన్నారు. అన్నీ కూడా మనం కృతజ్ఞతను మనం చాటుకుంటాం. అలాంటి పుణ్యభూమి మన భారతదేశం. సరే, ఇక విషయానికి వస్తే సిపి బ్రౌన్ పేరు వినే ఉంటాం. ఆయనే లేకపోతే మనం ఈ విధంగా మనం తెలుగు మాట్లాడుకునే వాళ్ళం కాదేమో. ఆయన ఇండియన్ కూడా కాదు, కానీ ఇప్పుడు ఈ సిపి బ్రౌన్ గురించి కూడా చాలా మందికి కూడా తెలియదు. ఆయన పేరుతో నిఘంటు ఉన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఎంత గూగుల్ సెర్చింగ్ ఇవే వచ్చినాయి, కానీ ఒకప్పుడు డిక్షనరీ ఇవన్నీ కూడా ఉండేవి. సరే, ఆ విషయానికి కనుక వస్తే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ కేవలం తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగిగానో, కేవలం జీతమాత్రోపజీవిగానో బతికి ఆయన గనక చనిపోయి ఉంటే ఇవాళ ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేదే కాదు. నేను చెప్పే స్టోరీకి వ్యూస్ పెద్దగా రాకపోవు, కానీ ఇది ఒక్కళ్ళో ఇద్దరో ముగ్గురో కనీసం ఒక 100 మంది తెలుసుకున్నా గానీ ఇలాంటి మహానుభావుల్ని మాత్రం మనం ఖచ్చితంగా స్మరించుకొని తీరాలి. అందుకనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇలాంటి వాళ్ళని కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సరే, విషయానికి కనుక వస్తే సిపి బ్రౌన్ వలస పాలకులు అనగానే మనకు గుర్తు వచ్చేది వాళ్ళు చేసినటువంటి దోపిడీ ఆర్థిక విధానం. ఆ దోపిడీ విధానం ఇరుకు సందుల్లోనే బ్రౌన్ ఇరుక్కుపోయి గనక ఉంటే ఇవాళ మనం ఈ కథను ఎప్పుడో చెత్తబొట్లో పారేసి ఉండేవాళ్ళం. వలస పాలకులకు సహజమైన జాత్యహంకారం బ్రౌన్ కూడా ప్రదర్శించి ఉంటే ఆయన్ను ఆనాడే మనం కర్రలతో కొట్టి తరిమేసేవాళ్ళం. ఆయన అలా బతకలేదు కనుకనే మనం ఆయన్ను తెలుగు సూర్యుడిగా కీర్తించి గుండెల్లో పెట్టుకున్నాం. సిపి బ్రౌనే గనక లేకుంటే మనం ఇవాళ చదువుకుంటున్న ప్రాచీన తెలుగు కావ్యాలు తాటాకుల్లోనే నిద్రించి శిథిలమైపోయి చెదలబట్టిపోయి ఉండేవి. అంతేకాదు అవి చాలా కాలం వరకు అల్పసంఖ్యాకుల ఆధీనంలోనే ఉండిపోయేవి. ఆయన తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగిగా జీతగాడిగా ఉండిపోలేదు. తనకు జీతంలో పండితులకు జీతమిచ్చి ప్రాచీన కావ్యాలను పరిష్కరింపజేశారు, వ్యాఖ్యానాలు రాయించారు. వలసవాదుల అవసరాల కోసమైన ఆయన తెలుగు భాష వ్యాకరణం గురించి, తెలుగు ఛందస్సు గురించి కృషి చేశారు. వీరగ్రాంధికం రాజ్యమేలుతున్న సమయంలో వ్యవహారిక భాషను ఆయన ఉపయోగించారు. కోస్తాంధ్రలో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో ఉండగా సిపి బ్రౌన్ తెలుగు ఇంగ్లీషు తెలుగు నిఘంటువును నిర్మాణం చేశారు. రాయలసీమను కరువు పీడిస్తుంటే వలస పాలకుల విధానాలకు భిన్నంగా వాస్తవాలతో నివేదికను పంపించేవారు. నివేదికలో ఫామిన్ అనే మాట ఉపయోగించి దానికోసం ఆయనపై అధికారులతో చివాట్లు తిన్నారు. తెలుగు ప్రజలతో తెలుగు భాషలోనే మాట్లాడటం కంకణం కట్టుకొని అమలు చేశారు. ప్రాచీన తెలుగు పద్యాలను తెలుగు వాళ్లే అర్థం చేసుకోవడం కొంత శ్రమతో కూడిన పని. అలాంటిది ఎక్కడో పుట్టిన బ్రౌన్ అప్పటికే ఒక ముందు అడుగు వేశారు. రాగూరు పద్మావతి గారు బ్రౌన్ కావ్య సముద్రము అనే అంశం మీద పరిశోధన చేశారు. ఆమె ఇచ్చిన బ్రౌన్ సేకరించినటువంటి గ్రంథాల పట్టిక గనక చూస్తే ఆశ్చర్యంతో మనం మునిగిపోతాం. అఫ్ కోర్స్ మనకి అంత టైం ఉండదు, అది వేరే విషయం. తాను సంపాదించిన తాళపత్రాలను పరిష్కరించి శుద్ధ ప్రతులను తయారు చేయడానికి బ్రౌన్ కడపలోని ఒక భవనమే కట్టించి దాదాపు 12 మంది పండితులతో పని చేయించారు. అప్పట్లో బ్రౌన్ గారు సెలెక్ట్ చేసుకున్నటువంటి జూలూరు అప్పయ్య శాస్త్రి, తాతాచార్యులు, పరవస్తు చెన్నైసూరి, చెంచయ్య, కంబం నరసింహాచార్యులు, చిలకమర్తి నరసింహాచారి, సముద్రాల నరసింహాచార్యులు, బుచ్చయ్య శాస్త్రి, ఆరణిమఠం వీరభద్రయ్య, గరిమెళ్ల వెంకయ్య, పచ్చం బ్రహ్మశాస్త్రి, పమిడిపాటి వెంకట నరసయ్య వంటి అనేక మంది నిష్ణాతుల్ని బ్రౌన్ తెలుగు ప్రాచీన కావ్య సముద్రణ ఉద్యమంలో యోధులుగా పనిచేశారు. ఒక ఉద్యోగికి తన ఉద్యోగంతో సంబంధం లేని ఇంతటి సాంస్కృతిక నిబద్ధత ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. బ్రౌన్ ఆధునికుడు గనక అప్పటికి తనకు తెలిసిన ఆధునిక పద్ధతుల్లో కావ్య పరిష్కరణ చేయించడంలో, వ్యాఖ్యానం రాయించడంలో, తాను రచనలు చేయించడంలో ఆధునిక పాశ్చాత్య పద్ధతులను అనుసరించారు. వాటిని తెలుగు వాళ్లకు పరిచయం చేశారు. 1829 సంవత్సరంలోనే కావలి వెంకటరామస్వామి బ్రౌన్ కలిసి ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు పునాది వేశారని చరిత్రకారులు గుర్తించారు. బ్రౌన్ జీవిత చరిత్ర రాసిన డాక్టర్ కొత్తపల్లి వీరభద్రరావు గారు త్రూ అవుట్ హిజ్ లైఫ్ he preferred the European method of study. Thus, C.P. Brown was the first man and perhaps the only notable foreigner who paved the way for the European method of study in Andhra for subsequent generations of writers and critics to follow.
అని చెప్పారు. తాను తెలుగు సాహిత్య రంగంలోకి ప్రవేశించే నాటికి తెలుగు సాహిత్య పరిస్థితి ఎలా ఉండేదో బ్రౌన్ ఒక చోట పేర్కొన్నారు. When I began these tasks, Telugu literature was dying out. The flame was just glimmering in the socket. To revive the literature of a language was an arduous task for one man and be a foreigner. ఇలాంటి స్థితి నుంచి మన ప్రాచీన తెలుగు కావ్యాలను సంరక్షించాడు గనకనే ఆయన్ను తెలుగు సూర్యుడు అని గౌరవించాం. ఆయన అనేక రకాల పదవుల్లో పనిచేశారు. ఏ పదవిలో ఉన్న సాహిత్య సముద్రణ ఉద్యమానికి విరామం మాత్రం ఆయన ఇవ్వలేదు. సాహిత్యానికి ఎంత చేశారో బ్రౌన్ సామాజికంగా కూడా అంతే చేశారు. అక్షరాస్యత అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో బ్రౌన్ స్వయంగా పాఠశాలలు స్థాపించి నిర్వహించేవారు. సతీ సహగమనాలను కూడా జోక్యం చేసుకుని నివారించారని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. పేదవాళ్లకు ఆర్థిక సాయం చేయడం బ్రౌన్ జీవితంలో ఒక భాగమని ఆయన లేఖలు తెలియజేస్తూ ఉన్నాయి. తండ్రి డేవిడ్ బ్రౌన్ భారతీయ భాషలను అధ్యయనం చేయమని ఇచ్చిన సలహాతో పాటు చెన్నైలో చదువు పూర్తయినప్పుడు ఉద్యోగం వచ్చే ముందు మద్రాసు గవర్నర్ థామస్ మన్రో విద్యార్థులకు ఒక సలహా ఇచ్చాడు. ప్రజల భాష ప్రజాపాలకులైన మీకు తెలిసి ఉంటే పాలనా పరంగా ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రజలతో మమేకమై పని చేస్తే అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మీరు సారథులవుతారు. ప్రజలతో వారి భాషలోనే మాట్లాడండి, వారి సమస్యలు వినండి, పరిష్కరించండి అంటూ మన్రో ఇచ్చిన సలహా బ్రౌన్ మీద బలమైన ప్రభావం ముద్ర వేసింది. అప్పటిదాకా పాలనకు సరిపోయే తెలుగు మాత్రమే తెలిసిన బ్రౌన్ తన తెలుగు భాష సంపదను అభివృద్ధి చేసుకున్నారు. దాంతో మన భాషా సాహిత్యాలకు చారిత్రకమైనటువంటి మేలు చేశారు. 34 ఏళ్లు ఉద్యోగం చేసే సమయంలోనే కాకుండా తిరిగి ఇంగ్లాండ్ కు వెళ్ళాక కూడా ఆయన తెలుగును వదిలిపెట్టకుండా కృషి చేశారు. అది ఆయన తెలుగు భాష నిబద్ధత. 1798 నవంబర్ 10న కలకత్తాలో పుట్టినటువంటి సిపి బ్రౌన్ 1817 ఆగస్టు నెల మధ్యలో ప్రభుత్వ ఉద్యోగిగా మద్రాసులో అడుగుపెట్టారు. 1821 సంవత్సరంలో కడపలో 2 పాఠశాలలు తెలుగు హిందుస్థానీలను బోధించడానికి స్థాపించారు. 1824లో అబేదుబాయ్ రచించిన హిందువులు ఆచారాలు పండుగలు అనే పుస్తకం చదువుతూ ఒక చోట వేమన గురించి ఉండటం చూశారు. వేమనను అన్వేషించడం మొదలుపెట్టారు. బహుశా అప్పటికి వేమన గతించి దాదాపు 150 ఏళ్ళు అయి ఉండొచ్చు. వేమన పద్యాలు ప్రజల నాలుకల మీద నాట్యం చేస్తున్నాయి. బ్రౌన్ వేమన పద్య సేకరణ మొదలుపెట్టి 1829లో 693 పద్యాలతో ఒక సంపుటిని ప్రచురించారు. వాటిని ఆంగ్లంలోకి అనువదించారు. అయితే మద్రాసులో ఆ ప్రతులు మునిగిపోయాయి, సమాజంలోకి పోలేదు. అందులో కుట్ర ఉందని కొంతమంది అంటారు. అయినా పట్టువదలని విక్రమార్కులాగా మళ్లీ 10 ఏళ్లు కష్టపడి ఇంకా ఎక్కువ పద్యాలు సేకరించి 1839లో దాదాపు 1215 పద్యాలకు పైగా రెండవసారి ప్రచురించారు. వేమన శరవేగంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. వేమనను గ్రీకు భాషలో లూసియాన్ వంటి వాడిని వర్ణించాడు బ్రౌన్. అప్పటి నుంచి నేటి దాకా వేమన పద్యాలు సంఖ్య 6000 దాకా పోయి పరస్పర విరుద్ధ భావజాలాల పద్యాలు వేమన పేరు మీదే చలామణిలోకి వచ్చేసాయి. వేమన మీద బ్రౌన్ అంత శ్రద్ధ చూపడానికి కారణం వేమన పద్యాల్లోని ప్రజాస్వామిక భావజాలమే. విగ్రహారాధన, మతపరమైన కర్మకాండ, కుల వివక్ష, దొంగ ఆధ్యాత్మికత ఇటువంటి అశాస్త్రీయ భావన కన్నే కారణం. రాజస్థానం నుంచి వెలువడిన కావ్యాలను ఎన్నిటినో బ్రౌన్ పరిష్కరింపజేసి ప్రచురించారు. వేమన పద్యాల్లోని సామాజికత నచ్చి వాటి మీద ఎక్కువ శ్రద్ధను పెట్టారు. దాన్ని సహించలేని తిరోగమనవాదులు వేమనలో హిందూ వ్యతిరేకత ఉండటమే బ్రౌన్ లాంటి పాశ్చాత్యులు ఆయన ఇష్టపడటానికి కారణమని భావించారు. అదే కారణమైతే ఆయన పురాణేతిహాసాలు జోలికి పోయేవాడు కాదు కదా. ఇది ఎలా ఉంచుదాం. బ్రౌన్ జీవించి ఉండగానే 1848లో పుట్టిన వీరేశలింగం పంతులు అప్పటికే 2వ ప్రచురణ పొందిన వేమన పద్యాలు అందుబాటులోకి ఉన్న తన సంఘ సంస్కరణ ఉద్యమానికి అవసరమైన ముడి సరుకు వేమనలో ఉన్న తన ఆంధ్ర కవుల చరిత్రలో వేమనకు చోటు దక్కకపోవడం ఒక మిస్టరీనే. సిపి బ్రౌన్ ఆ రోజుల్లోనే 50,000 రూపాయలు చెల్లించి వేల కొలది తాళపత్ర గ్రంథాలు సేకరించారని, చాలా గ్రంథాలు రచించారని, అవన్నీ కూడా 52 సంపుట్లుగా లండన్, ఇండియా ఆఫీసుల్లో ఉన్నాయని, ఆ రోజుల్లో బ్రౌన్ జరిపిన ఉత్తర ప్రచుత్రాలు ఒక్కొక్క సంపుటం 400 పేజీలు గల 20 సంపుటాలు ఉన్నాయని ఆచార్య జిఎన్ రెడ్డి గారు అప్పుడు తెలియజేశారు. ఆ గొప్ప వ్యక్తి మరణించి 90 ఏళ్లకు 1975 సంవత్సరంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో
ఆచార్య జిఎన్ రెడ్డి గారి అధ్యక్షతలో సిపి బ్రౌన్ పరిశోధన కేంద్రం మొదలైంది. అందులో బండి గోపాల్ రెడ్డి పరిశోధనాధికారిగా చేరారు. ఆయన చాలా కృషి చేసి బ్రౌన్ వాంగ్మయం చాలా సంపాదించారు. కొన్ని సంపుట్లు ప్రచురించారు. ఆ క్రమంలోనే 1976 సంవత్సరంలో ఆచార్య జిఎన్ రెడ్డి, ఆరుద్ర, బంగోరి కడప జిల్లా రచయితల సంఘం సమావేశాలకు హాజరై బ్రౌన్ నివసించిన స్థలాన్ని చూశారు. ఆ తర్వాత జానమద్ది హనుమత్ శాస్త్రి గారి ప్రయత్నంతో 1987 సంవత్సరంలో బ్రౌన్ మరణించిన 103 ఏళ్లకు అప్పటి కడప జిల్లా కలెక్టర్ అయినటువంటి పిఎల్ సంజీవ్ రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చిన హరినారాయణ గారుల సహకారంతో సిపి బ్రౌన్ స్మారక గ్రంథాలయం పునాది పడింది. అది అంచెలంచెలుగా ఎదిగింది. మొండిగోడల నుంచి మహాసౌధం. హనుమత్ శాస్త్రి గారి కృషితో ఆయన్ను బ్రౌన్ శాస్త్రి అని పిలిచేవారు. కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయం రావడంతో ఆ గ్రంథాలయం సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంగా రూపొందింది. శాస్త్రి గారు బ్రౌన్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహణలో కీలక పాత్రను పోషించారు. ఇప్పటికీ ఇన్నాళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బ్రౌన్ పుట్టినరోజును రాష్ట్ర పండుగ జరపాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం పరిధిని విస్తరించాలి. బ్రౌన్ రచించిన గ్రంథాలను సేకరించి, గ్రంథాలను సంపాదించి, ఇతరమైనవి కూడా అన్ని కూడా సేకరించాలి. ఆ సంస్థను ఒక అకాడమీగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే తెలుగు సూర్యునికి, తెలుగు భాషకు అమరుని వంటి వ్యక్తి బ్రౌన్ సరైన నివాళి అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అదృశ్య సూర్యుడు, మనకి ఎంతో వెలుగునిచ్చినటువంటి ఈ సూర్యుడుని ఈ రోజు మనం స్మరించుకోవటం నిజంగా మన అదృష్టం. సో ఇలాంటి విషయాలు తెలుసుకోండి. మనం వాళ్ళకి గుర్తుపెట్టుకొని వాళ్ళ అడుగుజాడల్లో నడవటం అనేది మనం వాళ్ళకి ఇచ్చేటువంటి ఘనమైన నివాళి. థ్యాంక్ యూ.